సాధారణంగా వైద్యులకి ఈ విధంగా మొదటి కృతజ్ఞత, మొదటి డిశ్చార్జ్, మొదట కుట్లు వేయటం, మొదటి ఇంజెక్షన్, మొదటి డెలివరీతో పాటు మొదటి పేషెంట్ చావు కూడా ఆజన్మాంతం గుర్తుండిపోతాయి. ఆకలితో ఉన్న వైద్యుడు రోగి నొప్పిని చూడలేడు, నొప్పిని చూడలేని వైద్యుడు మందులు రాసినా వైద్యం చేయలేడు. బల్లల మీద పుస్తకాలు పర్వతాల మధ్య ఉదయించే సూర్యుడిలా చాలామంది తలలు చిక్కుకుపోయి ఉంటాయి. ఎంబీబీఎస్ సీటు సంపాదించడం ఒక ఎత్తు అయితే, దాన్ని చదవడం కొండ అయితే, ఇక పీజీ సీట్ సంపాదించడం పర్వతారోహణమే. అందుకోసం ప్రతి వైద్య విద్యార్థి కనీసం 8 నుంచి 10 గంటలు అక్కడ కూర్చొని చదువుతారు. మనిషి మెదడు అంతకంటే ఎక్కువసేపు చదవలేదు. మనం పీల్చే గాలిలో 5వ వంతు ఆక్సిజన్, తినే తిండిలో 5వ వంతు శక్తి ఒక వ్యక్తి 50 కేజీలున్నా 100 కేజీలున్నా 2 కేజీలకి మించని బరువు ఉండే మెదడు ఖర్చు పెడుతుంది. పైగా మెదడుకి విమానాలలాగా చాలా స్వచ్ఛమైన ఇంధనం గ్లూకోజ్ రూపంలో కావాలి. ఎర్రబారిన కళ్ళు పుస్తకాల్లో ఎర్ర రక్త కణాల చరిత్ర గురించి చదువుకుంటున్నాయి. ఆ కళ్ళు మండిపోతున్నాయో, ఒత్తిడికి మసకబారిపోతున్నాయో వేరే వాళ్ళకే కాదు, ఆ కళ్ళకే తెలియదు. ఇప్పుడు నేను చదివినవన్నీ శ్రీకాంత్ మిర్యాల గారు రాసిన జూనియర్ డాక్టర్ అనే పుస్తకంలో. సో ఈ పుస్తకం జనవరిలో రిలీజ్ అయింది. అజు పబ్లికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది అలాగే ఫ్రెండ్ వస్తూ తీసుకొచ్చాడు ఇండియా నుంచి. నేను ఇప్పటికీ 2 సార్లు చదివాను ఈ పుస్తకం. మొదటిసారి కొంచెం అర్థమవుతుంది, కానీ నాకు రెండోసారి చదివినప్పుడు మాత్రం బాగా నచ్చింది బుక్. ఆ క్యారెక్టర్స్ కానీ అందులో పాత్రలు అది. సో మెయిన్ కథ పుస్తకం ఈవెందో టైటిల్ వచ్చేసి జూనియర్ డాక్టర్ అని పెట్టినా మేబీ జూనియర్ డాక్టర్స్ అనిపించింది నాకు. ఇందులో 4 ప్రధానమైన పాత్రలు ఉన్నాయి. గౌతమ్, శేఖర్, బిలహరి, నిహారిక. సో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఒక్క విషయం. మామూలుగా మనం నిహారిక అని రాస్తాం కదా, శ్రీకాంత్ గారు ఎందుకో నిహారిక అని రాశారు. నాకు కరెక్ట్గా తెలియదు, అంటే ఆ పేరు నేను ఎప్పుడు చూడలేదు నిహారిక అని. బట్ ఈ 4 ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని హౌస్ సర్జన్గా చేస్తారు కదా లాస్ట్ 1 year హాస్పిటల్లో. సో వైజాగ్లో కేజీహెచ్, అందరికి తెలిసే ఉంటుంది వైజాగ్లో వాళ్ళకి, కేజీహెచ్ హాస్పిటల్లో హౌస్ సర్జన్ చేస్తారు 1 year. ఆ 1 year జర్నీ అంతా బుక్లో రాశారనమాట. వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఫేస్ చేసిన వివిధ కేసులు, వాళ్ళలో ఉండే అనుబంధం, మొత్తం అన్ని విధాలా ఉన్నాయి. సో ఇందులో ప్రధాన పాత్ర చెప్పుకోవాలంటే గౌతమ్. కానీ గౌతమ్ కన్నా కూడా మిగతా వాళ్ళు కూడా చాలా మెయిన్ కేసెస్ అవి డీల్ చేయటం అవి కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఇందులో చాలా కేసెస్ ఉన్నాయి. అంటే మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్లో కానీ తెలుగులో నేను తెలీదు, ఇంగ్లీష్లో డాక్టర్ హౌస్, రెసిడెంట్ ఇలాంటి సిరీసెస్ ఏమైనా చూస్తుంటే మీకు డిఫరెంట్ కాంప్లికేటెడ్ కేసులు వస్తాయి కదా. అలాగే ఇందులో కూడా చాలా కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి కొన్ని. సో దాన్ని వీళ్ళు ఎలా సాల్వ్ చేశారు, ప్లస్ వీళ్ళు నెక్స్ట్ ఎలా చదువుకుంటున్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేస్తున్నారు, సో జూనియర్ డాక్టర్స్గా ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు, ఇదన్నీ కొంచెం జోవియల్ వేలో జరుగుతుందన్నమాట స్టోరీ. వీళ్ళ మధ్యలో కొంచెం గంభీరమైన చాప్టర్స్ కూడా ఉన్నాయి. బ్రూస్ లీ అనే ఒక క్యారెక్టర్ వస్తుంది, అతని చాప్టర్ చాలా ఎమోషనల్ అని చెప్పాలి ఆ చాప్టర్ వరకు. బట్ లేకపోతే కేసులు ఎలాంటివి అంటే, ఒకటి ఫస్ట్లో డెలివరీ కేసు ఒకటి గౌతమ్ హ్యాండిల్ చేసేది, పల్లెటూరులో నుంచి ఎలా హ్యాండిల్ చేశాడు అని. తర్వాత ఇంకా వేరే కేసెస్ చాలా వస్తాయి. మొత్తం ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది, ఒక చిన్న బిడ్డ పాలు తాగట్లేదు, ఆర్ పాలు తాగితే ఇమీడియట్గా వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని వీళ్ళు ఎలా సాల్వ్ చేశారు అనేది కేసు. ఒక అబ్బాయి మెంటల్లీ
ప్రాబ్లం వచ్చిందని తీసుకొస్తారు. కానీ అల్టిమేట్గా వీళ్ళు ఏం ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేశారు. ప్లస్ ఎన్ఐసియులో ఉన్న బేబీస్ అందరికీ ఒకేసారి ఒక ప్రాబ్లం వస్తుంది. అది ఎందువల్ల వచ్చింది, హైజీన్ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తారు అన్నీ. ప్లస్ లాస్ట్లో ఒక భార్యకి ఒళ్ళు కాలిపోతుంది అనమాట. సో తను వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ట్రై చేశారు సాల్వ్ చేయడానికి. సో అల్టిమేట్గా మనకి ఒక్కొక్క జూనియర్ డాక్టర్ స్టేజెస్లో ఒక్కొక్క కేసెస్ దాని తాలూకు అండ్ వాళ్ళ సిచ్యువేషన్స్, ఇందులో జూనియర్ డాక్టర్స్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పారనమాట. మొత్తం వాళ్ళ శాలరీ ప్రాబ్లమ్స్, వాళ్ళకుండే స్ట్రెస్, బికాజ్ లాంగ్ అవర్స్ వర్క్ చేస్తారు. సో కొన్నిసార్లు వాళ్ళ మీద జరిగే దాడులు, పేషెంట్ చనిపోవటం ఏదైనా అవ్వచ్చు. బట్ ఆ వచ్చిన వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ బాధలో ఒక్కొక్కసారి డాక్టర్స్ మీద దాడి చేయటం. ఇంకొకటి ఈవెన్ జూనియర్ డాక్టర్స్లో కూడా చాలామంది, అంటే వైద్య చదువులో కూడా చాలామంది చీటింగ్ చేసి అలా పాస్ అవుతారు ఎగ్జామ్స్. సో అలాగా మొత్తం చాలా బాగా రాశారు శ్రీకాంత్ గారు. ఇంట్రెస్టింగ్గా ఉంది మొత్తం. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్, నాకు ఎప్పుడు నచ్చే ఒక పుస్తకం కొమ్మూరు వేణుగోపాలరావు గారు రాసింది హౌస్ సర్జన్. అది చాలా ఏళ్ళ క్రితం వచ్చింది. ఇది ఇప్పుడు హౌస్ సర్జన్ బుక్ అనుకోవచ్చు. రెండిటికి అసలు సంబంధం లేదు. కానీ నేను చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి నాకు ఆ బుక్ గుర్తొచ్చింది అనమాట. అంటే ఇది అప్పుడులో సిచ్యువేషన్ ఇలా ఉండేది కదా అని. ఇప్పుడు మనకి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి దాని గురించి మొత్తం రాశారనమాట. నాకు ఓవరాల్గా అనిపించింది, కల్పిత కథల్లో స్టోరీ అంతా కల్పితమే, కానీ చాలా కేసులు మాత్రం యథార్థాలు. ఒకటి ఫస్ట్లో డాక్టర్ గారు రాశారు, ఈ పుస్తకంలోని పాత్రలు కల్పితం, సందర్భాలు సార్వజనీనం, వైద్య పద్ధతులు యథార్థం. సో వైద్య పద్ధతులు ఏమైతే చేశారో అవన్నీ యథార్థాలే. స్టోరీ కొంచెం కల్పితం. బట్ వృత్తిరీత్యా శ్రీకాంత్ గారు కూడా డాక్టర్ అవటం వల్ల, ప్లస్ ఆయన చదువుకున్న సిచ్యువేషన్స్ వాటిలో నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసినట్టుంది బుక్. బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆపకుండా చదివించే గుణం అయితే ఉంది బుక్కి. నేను నాకు బాగా నచ్చినది, సో ఈ శ్రీకాంత్ గారు మానసిక వైద్యులు. సో ఇక్కడే మెల్బోర్న్లో ఉంటారు. నేను యాదృచ్ఛికంగా 1-2 సార్లు కలిశాను. సో ఈ మధ్య కలిసి కూడా ఒక 1 month అవుతుంది. అంటే వేరే విషయం మీద కలిసాము. సో మేబీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు బుక్ మీద ఆటోగ్రాఫ్ తీసుకోవాలి. బట్ నాకు బాగా నచ్చింది, నేను కొంచెం ఎక్కువ అర్థం చేసుకోవడానికి ట్రై చేసి ఎక్కువసార్లు చదివింది కూడా బ్రూస్ లీ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో సీనియర్ వీళ్ళకి, ఈ జూనియర్ డాక్టర్స్కి సీనియర్ కొంచెం. సో అతని స్టోరీ, అతను ఒక చిన్న కథ చెప్తాడు ఈ బిలహరికి. సో అది కైండ్ ఆఫ్ చీమ స్టోరీ. సో అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే వృత్తిరీత్యా శ్రీకాంత్ గారు మానసిక వైద్యులు కాబట్టి ఆ స్టోరీని బాగా చెప్పారేమో అనిపించింది నాకు. మేబీ ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ రాస్తే ఇంకా బెటర్గా ఉంటుందేమో అని. ప్లస్ మీరు ఇంతకుముందు ఈ రచయిత గురించి తెలియకపోతే, శ్రీకాంత్ గారు ఇంతకుముందు కేజీహెచ్ కథలని బుక్ కూడా రాశారు. అది పేరుకు తగ్గట్టు కథలు, ఇండివిజువల్ కథలు అనమాట. అందులో కూడా నేను అది బుక్ అప్పుడు రిలీజ్ అయినప్పుడు చాలా రోజుల క్రితం చదివాను. అది బాగుంటుంది. ఇండివిజువల్ కథ అదంతా. మెయిన్ స్టోరీ ఒకటి ఉంటుంది, సిగరెట్ స్మోకింగ్ గురించి, అదంతా చాలా బాగుంటాయి స్టోరీస్ అవి కూడా. బట్ ఇది ఫస్ట్ నవల ఆయన రాసింది. సో చాలా బాగుంది. మీరు కుదిరితే చదవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.